ఒక అడవిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బుపట్టి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గడగడా వణుకుతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము. మీకు రెండు కాళ్ళు, చేతులు ఉన్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి. గూళ్లల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ. అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామన్న నీతి తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాయి.